నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతముని దరికి ఏతించి దానిని పరిష్కరించమని కోరిరి. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించెను. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టిరి. అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుచుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పిరి. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన.